ఎలాంటి చర్చలు జరగకుండానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాయిదా పడ్డాయి, నిరవధికంగా వాయిదా పడ్డాయి. సార్, ఈసారి చూసుకుంటే కనుక లోక్సభ, రాజ్యసభల్లో ప్రొడక్టివిటీ చాలా భారీగా పడిపోయింది. లోక్సభలో 19% మాత్రమే, రాజ్యసభలో 39% మాత్రమే. ఇంత తక్కువ ప్రొడక్టివిటీ అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సో ఈ పార్లమెంట్ సెషన్ జరిగిన తీరు మీద మీ కామెంట్స్? అంటే జరిగిన తీరు ఆవేదనకరం. మీకు ఇది ఇంకా అసలు వాస్తవం ఇంతకన్నా తక్కువ. నేను పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్, మీరు మీడియాలో వచ్చింది కోట్ చేస్తున్నారు. పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రకారం అయితే లోక్సభ 15%, రాజ్యసభ 33%. అయితే ఇది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం. మీకు టైం అనేది ప్రొడక్టివిటీ కాదు. టైం అనేది ప్రొడక్టివిటీకి ఒక వన్ ఆఫ్ ది ఇండికేటర్స్ మాత్రమే. కాస్త టాంజిబుల్, క్వాంటిఫైయబుల్ ఇండికేటర్ కనుక టైం చెప్తూ ఉంటారు. సో టైం లాస్ట్ బట్టి ప్రొడక్టివిటీ లాస్ట్ అనేది 100% కరెక్ట్ అని చెప్పలేము. టైం ఈజ్ వన్ ఆఫ్ ది ఇండికేటర్. ఇప్పుడు ఉదాహరణకు మీరు 8 గంటలు ఆఫీస్లో ఉండాల్సింది 4 గంటలు ఉన్నారనుకోండి, 4 గంటలు లేరు, మీరు 8 గంటలు కాదు 12 గంటలు ఉంటారు. ఒక స్క్రిప్ట్ రాయరు, ఒక ప్రోగ్రామ్ చేయరు. అది ఒకవేళ చేసినా అది ఇంపాక్ట్ ఉండదు అనుకోండి, మీరు ప్రొడక్టివిటీ ఉన్నట్టు అది కాదు కదా. ఎన్ని గంటలు ఉన్నావు అన్నదే కాదు, వాట్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ యూ హ్యావ్ మేడ్, వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ యూ హ్యావ్ మేడ్, వాట్ కైండ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ యూ హ్యావ్ మేడ్. ఒకదంపుడు ఉపన్యాసం గంటిచ్చామనుకోండి, అదేం ప్రొడక్టివిటీ కిందకి రాదు. అందువల్ల ప్రొడక్టివిటీని జడ్జ్ చేయడానికి టైం ఒక్కటే క్రైటీరియాగా తీసుకుంటేనే 15% లోక్సభ, 33% రాజ్యసభ. బట్ టైం ఒకటి క్రైటీరియా ఎప్పుడూ కాదు. ఒక సభ్యుడు, ఆ సభ్యుడు ఏమి కంట్రిబ్యూట్ చేశాడు, క్వాలిటీ ఆఫ్ ద వర్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. సో టైము నువ్వు ఎన్ని గంటలు చదివావు అన్నది కాదు, చదివిన దాన్ని బట్టి మార్కులు రావు కదా, రాసిన దాన్ని బట్టి మార్కులు వస్తాయి కదా. ఈవెన్ మార్కులే ఇంటెలిజెన్స్కి ఇండికేటర్ కానప్పుడు నీవు ఎన్ని గంటలు అనేది కాదు. కానీ అదొక బేసిక్, క్వాంటిఫైయబుల్, వెరిఫైయబుల్, టాంజిబుల్ ఇండికేటర్ కనుక టైం తీసుకొని ఈ విశ్లేషణలు వస్తూ ఉంటాయి. సో దీనివల్ల నష్టం ఏంటంటే, ఒకటి టైము, ప్రొడక్టివిటీ, దీనికి రెవెన్యూ, వీటిని చాలాసార్లు లెక్కలేస్తారు. దట్స్ ఎ వెరీ డిస్టార్టెడ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, అబ్నాక్షియస్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. టైం అనేది లెక్కేస్తున్నారు. ఉదాహరణకు 1 నిమిషం పార్లమెంట్ సమావేశానికి 2.5 lakhs ఖర్చు అవుతుందని. అది కూడా 2008 లోక్సభ సెక్రటరియట్ ఇచ్చినటువంటి అంచనా ఆధారంగా 2012లో వేసిన లెక్క. ఇప్పటికి మరి ఇంకా పెరిగి ఉంటుంది అది. ఆ లెక్క ప్రకారం చూసిన టైం లాస్ట్ ఇన్ ది సెషన్, ఈ వర్షాకాల సీజన్లో టైం లాస్ట్ విలువ 130 crores లెక్కేశారు. కానీ దట్ ఈస్ ఏ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. కానీ అసలు సమస్య ఏంటంటే, వాట్ డు వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పార్లమెంట్? పార్లమెంట్ అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ అవర్ లాస్ట్ అంటే ప్రజల తరఫున పార్లమెంట్లో మంత్రుల్ని అడగాల్సిన ప్రశ్నలు పోయాయి కదా. 0 hour లాస్ట్ అంటే, ఒక రూల్ 377 లాస్ట్ అంటే ప్రజల తరఫున ఒక అర్జెంట్ ఇష్యూ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ దేశం, ప్రభుత్వం ముందు, ప్రజల ముందు, సమాజం ముందు ఉంచే అవకాశం పోయినట్టు కదా. ఒక బిల్లును కూలంకుషంగా చర్చించకుండా పాస్ చేస్తే ఆ బిల్లు ఒక గ్రేట్ ఇంజస్టిస్ చేసినట్లు కదా. ఇప్పుడు ఇవాళ ఎన్ని బిల్లులను ఎలాంటి చర్చ లేకుండా అయిపోయాయని వచ్చింది కదా మన పేపర్లలో. సో ఎలాంటి చర్చ లేకుండా ఆమోదిస్తే దానివల్ల కలిగేటువంటి నష్టం మామూలు నష్టం ఉండదు కదా. పార్లమెంట్ ఉన్నదే కదా స్క్రూటినీ, అన్నిటికీ మించి ఒక పార్లమెంటరీ అకౌంటబిలిటీ నాశనం అయిపోతుంది కదా. మరి దీనికి ఎవరు బాధ్యులు? భారతదేశంలో ఉన్న పార్లమెంటరీ డెమోక్రసీ, కౌల్ అండ్ షెక్దర్ అనే పుస్తకం ఉంటుంది. ఇట్ ఈస్ కన్సిడర్డ్ as a guide, బైబిల్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఆర్ భగవద్గీత పార్లమెంటరీ ప్రొసీజర్స్గా భావించాలి మనం. అది కౌల్ అండ్ షెక్దర్. సో కౌల్ అండ్ షెక్దర్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ పుస్తకంలో చెప్పిందైనా మీరు ఏ గ్రేట్ పార్లమెంటేరియన్స్ అనుభవాలని చెప్పండి. బేసిక్ థింగ్ ఏంటి, ప్రొసీజర్ ఏంటంటే, ఇట్ ఈస్ అ గవర్నమెంట్ విచ్ ఇస్ ఫస్ట్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద లీడర్ ఆఫ్ ద హౌస్, సభా నాయకుడు ప్రధానమంత్రి, బిజినెస్ అడ్వైజరీ కమిటీని గైడ్ చేయాల్సింది ప్రభుత్వం. అందువల్ల మొదటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తోంది, చర్చకు చాలా రోజులు అంగీకరించరు, చివరకు అంగీకరించిన తర్వాత కూడా చర్చను పక్కదారి పట్టిస్తారు. ఉదాహరణకు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పైన, సివిల్ విద్యార్థుల ప్రొటెస్ట్ల పైన పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్కు చాలా రోజులు అంగీకరించలేదు. అమిత్ షా సభకు కూడా రాలేదు.
చివరకు సభకు వచ్చి అమిత్ షా నేను మాట్లాడుతా, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తా అన్నాడు. కానీ అప్పటికే అందరికీ తెలుసు బీజేపీ వారు వ్యూహాన్ని రచించుకొని ఉన్నారు. వీళ్ళు జంతర్ మంతర్ అంటే వాళ్ళు జార్ఖండ్ అంటారు, వీళ్ళు జంతర్ మంతర్ అంటే వాళ్ళు పంజాబ్ అంటారు. సో రెడీగా ఉన్నారు. ఏం లాభం దానివల్ల? మీరు జంతర్ మంతర్ అంటే జంతర్ మంతర్ చర్చించండి, పంజాబ్ అంటే పంజాబ్ చర్చించండి. ఎందుకు? పంజాబ్ అండ్ జార్ఖండ్ అనేది ఆ రాష్ట్ర అసెంబ్లీలు చర్చిస్తాయి, జంతర్ మంతర్ అనేది పార్లమెంట్ చర్చించాలి. తేడా ఏంటంటే జంతర్ మంతర్ ప్రొటెస్ట్ల పైన ఢిల్లీ పోలీసు దాడులు చేసింది. ఢిల్లీ పోలీస్ డైరెక్ట్లీ కమ్స్ అండర్ మినిస్టర్ ఆఫ్ హోమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ ప్రభుత్వం కిందకి రాదు అది. అందుకొరకు జంతర్ మంతర్ పార్లమెంట్లో చర్చించాలి అంటున్నారు. నార్మల్గా అయితే లా అండ్ ఆర్డర్ ద స్టేట్ సబ్జెక్ట్, రాష్ట్రాలు చర్చిస్తారు. కానీ జార్ఖండ్ది, పంజాబ్ది ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో చర్చించాలి. జంతర్ మంతర్ ప్రొటెస్ట్లోమో పార్లమెంట్లో చర్చించాలి. కానీ మేము రాష్ట్రాల్లో చర్చించే అంశాన్ని పార్లమెంట్ తీసుకొస్తాం, ఎందుకంటే అవి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు, ప్రతిపక్షాలని ఇరకాటంలో పెడతామంటే ఇది అన్యాయం కదా. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ చర్చించాలి. అది ఎక్కడ చర్చించాలి? జార్ఖండ్ అసెంబ్లీలో చర్చించాలి. ఇప్పుడు దేశంలో ఉన్న 28 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి పార్లమెంట్లో చర్చించే టైం ఉంటుందా? మీకు పంజాబ్లో జరిగిన ఒక ఎగ్జామినేషన్ గురించి టెస్ట్ చర్చ పంజాబ్ అసెంబ్లీలో జరగాలి. అలా అన్నిటి పార్లమెంట్లో చర్చించారు. కానీ మరి నీట్ ఎగ్జామ్ పార్లమెంట్లో ఎందుకు చర్చించాలి? బికాజ్ అది జాతీయ ఎగ్జామ్ కదా, నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ కదా. మీకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది కదా. మరి దాన్ని చర్చించకుండా ఉంటారా పార్లమెంట్లో? అందువల్ల పార్లమెంటు పరిధిలో చర్చించాల్సినవి చర్చ అడ్డుకోవటానికి రాష్ట్రాల అసెంబ్లీలో చర్చించే అంశాలు తీసుకొస్తామని అధికార పార్టీ చర్చకు అంగీకరించినట్లే కనిపించి ఈ రకమైన ఎత్తుగడలతో వ్యూహాలతో వస్తే అది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? అలాగే రామ మందిరంలో జరిగిన దొంగతనాల గురించి చర్చించాలి అంటున్నది పార్లమెంట్. అది మరి ఉత్తరప్రదేశ్కి సంబంధించింది కదా. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ చర్చిస్తుంది, ఉత్తరప్రదేశ్లో సిట్ వేస్తారని అనగలమా? ఎందుకు అనలేము? అదే నిజమైతే రామ జన్మభూమి ట్రస్ట్ నియామకంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాత్ర ఏమైనా ఉందా? అసలు ఏమీ లేదు ఆయన పాత్ర. 15 మందిలో 12 మందిని ప్రధానమంత్రి నేరుగా నియమించారు కదా. దాన్ని ప్రారంభించింది ప్రధానమంత్రి కదా. పార్లమెంట్ సంబంధం లేకపోతే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకపోతే శంకుస్థాపన చేసింది ప్రధానమంత్రే కదా. మరి అన్నీ తానే రామ జన్మభూమి ట్రస్ట్ను ప్రైమ్ మినిస్టర్ నడిపిస్తే ఆ ట్రస్ట్లో జరిగినటువంటి దొంగతనాల పైన నేను మాత్రం మాట్లాడను, నేను సమాధానం చెప్పానంటే అది న్యాయమవుతుందా? కానీ రామ మందిరం గురించి చర్చ జరపంటే మీరు జరపమంటారు. సో ఏ అంశం పైన చర్చ కావాలంటే అటాక్ చేస్తాం. అయ్యా పశ్చిమాసియాలో ఫారిన్ పాలసీ ఏమైంది? మనం ప్రేక్షక పాత్ర వహించాం. ఆ పనికిమాల పాకిస్తాన్ వాడు కీలక పాత్ర పోషించింది. మన నష్టం అంటే నువ్వు పాకిస్తాన్ ఏజెంటు, నువ్వు చైనా ఏజెంటు, నువ్వు తుకుడే గ్యాంగ్, నువ్వు ఫారిన్ నేచరల్, నువ్వు జిన్నా పునర్జన్మ. ఇది అధికార పార్టీ వారు ఇలా దాడి చేస్తే చర్చ ఎక్కడ జరుగుతుంది? ప్రతిపక్షం కూడా డెఫినెట్గా చర్చకు సహకరించాలి, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ప్రొలాంగ్ డిస్రప్షన్ ప్రతిపక్షానికి నష్టం. నేను గతంలో కూడా మాట్లాడాను. కేవలం అంతా అధికార పార్టీ పైన నెట్టేసి ప్రతిపక్షానికి పాత్ర లేదని అంటలేరు. ఖచ్చితంగా అమిత్ షా అన్ని చివరకు అంగీకరించాల్సి వచ్చింది. చర్చకు వస్తాను, సమాధానం చెప్తాను. అప్పుడు అపోజిషన్ ఒప్పుకోవాల్సిందే. అయితే అప్పుడు వెంటనే మీరు లెక్చర్ ఇస్తే మేము వినడానికి లేమన్నారు. లెక్చర్ ఇస్తారని తెలిసే కదా మీరే అడిగారు. ఇప్పుడు అపోజిషనే డిమాండ్ చేసింది అమిత్ షా రావాలి పార్లమెంట్కు, అమిత్ షా ఆన్సర్ ఇవ్వాలి అని. మరి ఆన్సర్ ఇస్తా అన్నప్పుడు వద్దు నీ లెక్చర్ నేను వినమంటే మరి ఎందుకు అడిగారు? మీరే అడిగారు కదా అనే లాజిక్ ఉంటుంది కదా. సో అందువల్ల నిజంగా చెప్పాలంటే అమిత్ షా ఒప్పుకున్నప్పుడు చర్చకు అంగీకరించి ప్రతిపక్షం అమిత్ షా నిలదీయాల్సి ఉండే. డెఫినెట్గా బీజేపీ చర్చను పక్కదారి పట్టించినప్పుడు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాల్సి ఉండే. కానీ ప్రతిపక్షమే డిమాండ్ చేసి దానికి అమిత్ షా అంగీకరించిన తర్వాత మళ్ళీ నీ ఉపన్యాసం పెట్టడానికి మేము రెడీగా లేము అంటే ఉపయోగం ఉంటుందా? అందువల్ల ప్రతిపక్షం కూడా ఆలోచించాలి తన వైఖరిని.